నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈ మధ్య కైరోపాట్రిక్ వైద్య విధానాన్ని బాగా నమ్ముతున్నారు జనాలు. అసలు ఏంటి కైరోపాట్రిక్? ఈ కైరోపాట్రిక్ ద్వారా అసలు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు గవ్యసిద్ధ వైద్యరత్న, వైద్య సేవా ప్రపూర్ణ, గవ్యసిద్ధ భూషణ్, డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆనంద్ కుమార్ గారు నమస్కారం అండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆనంద్ కుమార్ గారు, ఏంటి కైరోపాట్రిక్? ఏంటి అసలు దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే ఎముకలకి సంబంధించి లేకపోతే అసలు ఏ అనారోగ్యానికైనా ఇది యూజ్ అవుతుందా? ఓన్లీ బోన్స్‌కి లేకపోతే ఇట్లా ఆర్థరైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందా? ఏంటి దీని గురించి అసలు క్లియర్ ఇన్ఫర్మేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటిదో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పూర్వము మన భారతదేశము అన్ని రకాల చేతి వృత్తులకు కానీ మళ్ళీ మర్మకళలకు కానీ అద్భుతమైన పేరు పెట్టి పుట్టిన పొట్టిల్లు అంటే మన భారతదేశమే. ఎన్నైతే విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు మన భారతదేశం నుంచే వేరే దేశాలకు పాక్కుంటూ వెళ్ళిపోయినాయి. అవిట్లలో మీరు చూసుకున్నారంటే మర్మకళ కూడా ఒకటి, దానిలో ఒక భాగం. దాని లోపలనే కుంఫు కానివ్వండి, ఈ ఏవైతే మర్మకళలు ఉన్నాయో అంటే కత్తులు యూజ్ చేసుకోకుండా చేతి ద్వారా చేసే ఈ కర విన్యాసం ఏదైతే ఉన్నదో ఇది మీకు మర్మకళల లోపలనే ఉంది. ఈ మర్మకళ లోపల ఎంత అయితే విధ్వంసకరంగా ఒక మనిషిని ఏమి ఆయుధాలు లేకుండా చంపచ్చో అలా తగిన ఇబ్బందుల్ని దీని లోపలనే వైద్య విధానం ఉందన్నట్టు. అంటే మర్మ చికిత్స అనేసి అంటాం మనం. ఉదాహరణకు మనము గతంలో భారతీయుడు లాంటి పిక్చర్లలో చూయించండి, ఇక్కడ చేతులు తిప్పడం, ఫింగర్స్ తిప్పడము, కొట్టడము, చేయడం ఇవన్నీ ఏవైతే జరిగాయో ఇది మర్మకళ. మర్మకళ లోపలనే మర్మకళ గురించి తెలిసిన వ్యక్తియే, నైపుణ్యత ఉన్న వాళ్ళే ఆ యొక్క విరుగుడు అన్నట్టు. ఇది మర్మ చికిత్స కిందకి వస్తుంది. ఈ చికిత్స ముందు కాలంలో జరిగేది. అప్పట్లో విదేశీయులు కూడా భారతదేశానికి వచ్చేసి ప్రయాణం చేయడము. అప్పట్లో తక్షశిల ఇవి ఉండేటి, ఏవి విద్యా సంస్థలు, యూనివర్సిటీస్. ఆ సమయం లోపల యూరోప్ సైడ్ నుంచి వచ్చేసిన కొందరు వ్యక్తులు ఉండే. ఆ వ్యక్తుల లోపల కైరోపాక్టర్ అనేసి ఒక వ్యక్తి ఉండే. అతని పేరు కైరోపాక్టర్ ఉండే యాక్చువల్లీ. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మర్మకళలు ఇవన్నీ చూసుకోగలిగిండు. చూసుకున్న తర్వాత తన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత శరీరం లోపల కొందరికి ఇబ్బందులు అయినప్పుడు వాటిని సెట్ చేయడం మొదలుపెట్టిండు. అంటే ఎలా సెట్ చేస్తే బాగుంటుంది, మెడలు దెబ్బలు తగిలితే ఎలా ఉంటుంది, వాటిని కూర్చోపెట్టడము, నొప్పులు ఉంటే దాన్ని లాగి కూర్చోపెట్టడం చేయడం చేసిండు అన్నట్టు. అలా చేస్తూ ఉన్నప్పుడు మరి దానికి ఏదన్నా ఒక పేరు పెట్టాలి కదా. వాళ్ళకు మర్మకళ అని అన్నా కానీ ఇలాంటివి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినట్టే అతని పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరునే వాడిండు, కైరోపాక్టర్ అనేసి. అట్లా పేరు వచ్చింది. అలా రావడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి ఒక హ్యూజ్గా ఒక సంస్థను పెట్టుకున్నారు వారికి. ఎట్లయితే మనము ప్రతి కులానికి సంబంధించి ఏదైతే సంఘం ఉంటుందో అలా కైరోప్రాక్టిక్స్కి సంబంధించిన ఒక పూర్తి సంస్థను అక్కడ ఏర్పాటు జరిగింది. ఇది మన దిక్కు వచ్చేసిన తర్వాత దీన్ని సంస్కృతంలో మనం ఏమంటామంటే సంవహన క్రియ అని అంటాము. కైరోప్రాక్టర్ని సంవహన క్రియ అని అంటాము. ఈ సంవహన క్రియ అనేసి అంటే ఈ మా పేరు లోపలనే ఉన్నది, ఇక్కడ ఏం చేస్తాము అనేసి. సంవహన క్రియ అంటే శరీరాన్ని సమస్థితికి తేవడాన్ని సంవహన క్రియ అని అన్నాము. ఈ సంవహన క్రియ లోపల మీకు నాభి చికిత్స మరియు శరీరాన్ని సమస్థితికి తేవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఈ శరీరాన్ని సమస్థితికి తేవాలని అంటే ఫస్ట్గా నాభిని సెట్ చేయాలి. తర్వాత శరీరం లోపల ఉన్న అన్ని భాగాలని తన స్థానాలని కూర్చోపెట్టడం మొదలు పెడతాము. దాన్ని మనము సంవహన క్రియకి ఇస్తాము. అప్పుడు సమస్థితికి వస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే శరీరము తన స్థితి నుంచి జరిగిపోయేసి అస్థిర స్థితిలో ఉన్నప్పుడు వచ్చే ఏవైతే నొప్పులు ఉన్నాయో అవే మనకు శరీరానికి సంబంధించిన బాధలు. ఈ బాధల్ని తీయడానికి ఈజీగా చేసే ట్రీట్మెంట్ ఏంటిదంటే సంవహన క్రియ. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో కైరోపాక్టర్ అనేసి అనుకుంటాము. జనరల్గా ఈ వేళ్ళు ఇలా విరిస్తేనో లేకపోతే మెడని ఇట్లా అట్లా విరుచుకుంటే ఒక రకమైన
ఒక ఫీలింగ్ వస్తుంది, అంటే రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. సో ఎక్కువ చేస్తుంటే పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు, ఎందుకు ఎముకలు అరిగిపోతాయి, ఎందుకు ఊరికే చేస్తున్నావు అన్నట్టు అనేవాళ్ళు. మరి ఇప్పుడు కైరోపాట్రిక్లో ఏం చేస్తారు, సేమ్ ఇలానే చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారండి? వీటిని పాపప్స్ అంటారు. పాపప్స్ అంటే మీకు చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్స్ అన్నట్టు. అయితే దీన్ని అధిక మొత్తంలో ఊకి విరవడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు ఇవి బల్జ్ పెరిగిపోతాయి. అయితే ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెప్పిందంటే అలా విచ్చుకోవడం తప్పు, అలా చేయడం వల్ల బోన్స్కి సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్తారు. అయితే సంవహన క్రియ లోపల ఏం చెప్పిండ్రు కైరోప్రాక్టిక్లో అంటే శరీరము అస్థిర స్థితి. ఇప్పుడు ఉదాహరణకు ఇది ఇలా ఉంది మూమెంటు, ఇది బాగుంది, శరీరము కింద పడ్డది చేసింది అనుకోండి, అనుకోకుండా దీని యొక్క లొకేషన్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఇది చేయడానికి పోయినప్పుడు ఇది తట్టుకుంటుంది కదా, అప్పుడు శరీరము నొప్పి ఫీల్ అవుతుంది. అవే జాయింట్ పెయిన్స్. ఓకే. సో ఆ స్థితిని మార్చేయడానికి కొంచెం లాగి కూర్చోబెడతారు. లాగి కూర్చోబెట్టినప్పుడు ఎప్పుడైతే సౌండ్ వస్తుందో అవి పాపప్స్. ఓకే. ఆ పాపప్స్ మంచి. ఓకే. మళ్ళీ మామూలుగా పడిన తర్వాత ఇరిగినాయి అనుకోండి బోన్స్, దానికి సంవహన క్రియ పనిచేయదు, వాటికి మళ్ళీ కట్లు కట్టడమే ఉంటుంది. ఓకే. సో శరీరాన్ని తన స్థానానికి తను మార్చి సెట్ చేసిన తర్వాత జరిగే ఏదైతే లూబ్రికేటెడ్ మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాన్ని రిలాక్స్ చేసేస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్సిడెంటల్గా జరిగిందా, నార్మల్గా ఆ స్థానాన్ని మార్చుకుందా, ఇదొకటే గమనించుకోవాలంటారా? అయితే నార్మల్గా స్థానం అయితే అంత ఈజీగా జరగదు. ఇక్కడ అంతే ఏందనేసి అంటే పనులు చేసేటప్పుడు కానివ్వండి, జారి పడ్డప్పుడు కానివ్వండి, హెవీ వెయిట్స్ లేపినప్పుడు కానివ్వండి, అంటే తాను నిత్య జీవితంలో చేసే పనులలో అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో జరిగే మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని సరైన స్థితికి తేవడమే సంవహన క్రియ కిందకి వస్తుంది మనకు. ఒక్కొక్కసారి మజిల్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి, దానికి కూడా ఈ సంవహన క్రియ అనేది యూజ్ అవుతుంది. అయితే సంవహన క్రియ అనేసి అంటే ఓన్లీ ఎముకల్ని కూర్చోపెట్టడం కాదండి. సంవహన క్రియ అనేసి అంటే దాని లోపల మీకు మసల్ మర్దనం అంటే ఏది ఈ మసల్ టిష్యూస్ ఉంటాయి కదా, క్రాంప్స్ వస్తాయి. అంటే క్రాంప్స్ ఎందుకు వస్తాయి, ఏదైతే మసల్ ఉంటుందో దానిలో కావాల్సినంత రక్త ప్రసరణ ప్రాపర్ విధానంలో జరగకపోయేసరికి అప్పుడు ఏం చేస్తారు, దాన్ని మసాజ్ ద్వారా అంటే మర్దన ప్రక్రియ ద్వారా లేకపోతే గ్రిప్పింగ్ చేయడము అంటే గిచ్చడం లాగా, మళ్ళీ డ్యాపింగ్ అని ట్యాపింగ్ అని చేయడం అంటే కొట్టడము, రిలాక్స్ చేయడము, మర్దన చేయడము, ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిని సంవహన క్రియ అని అంటారు. కొట్టడం, గిచ్చడం, తట్టడం, మళ్ళీ లాగడం, ఇవేవైతే ప్రక్రియలు ఉన్నాయో ఇవన్నీ సంవహన క్రియ కిందకి వస్తాయి అన్నట్టు. ఓకే. సో ఇలాంటివి వాటికి చేసుకోవాలని అంటే ఈ మధ్యకాలంలో ఏం చెప్తారు, వాటిని మసాజ్ సెంటర్లుగా చెప్పుకొని మసాజ్లు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే యాక్చువల్ అది సంవహన క్రియ కిందకి వస్తుంది. దాని లోపల ఒక క్రియ అది శరీరాన్ని సమస్థితికి తేవడానికి. అయితే మీ యొక్క నాభి స్థానాన్ని శరీరాన్ని కూర్చోపెట్టిన తర్వాత మసలు అస్థిర స్థితిలో ఉంటే అది స్థిర స్థితికి తేవడానికి చేసే ప్రక్రియ అన్నట్టు మీరు అడిగిన దానికి. ఓకే. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, అయినా కూడా మీ దగ్గర ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు అంటారా రిలాక్సేషన్ కోసం? రిలాక్సేషన్ కోసం మీరు మర్దన ప్రక్రియలు మేము చెప్పేస్తాము, ఇంట్లోనే చేసేసుకోవచ్చు, స్పెషల్గా రావాల్సిన అవసరం పడదు. అయితే శరీరం ఎప్పుడైనా సరే వాత ప్రవృత్తి పెరిగినప్పుడు మీరు మంత్లీ కానివ్వండి 2 monthsకి ఒకసారి కానివ్వండి బాడీ అలైన్మెంట్స్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుంది అంటే శరీరం సమస్థితికి వస్తుంది. ఓకే. మరి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, సో మీ దగ్గరకు వచ్చాం, నాడి చెక్ చేశారు, ఈ మీరు చెప్పిన 3 తత్వాల్లో వాత పిత్త కఫ తత్వాల్లో ఏదో ఒకటి హైలో ఉంది, ఒకటి లోలో ఉంది, ఇట్లాంటివి. సో మీరు పంచగవ్య ద్వారా ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే నాభిని సెట్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తారా, ఈ సంవహన క్రియ ద్వారా చేస్తారా, ఎలా చేస్తారు మీరు ట్రీట్మెంట్ అనేది? మీరు అడిగిన చాలా చక్కటి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో అందరికీ ఈ డౌట్ ఉన్నది. ఇప్పుడు మేము చేసే ప్రక్రియ ఎలా ఉందని అంటే పంచగవ్యాలు అని అంటే ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో పాలు, నెయ్యి, పెరుగు, గోమయము, గోరసము, గోమూత్రం ఇవేవైతే ఉన్నాయో ఈ పంచగవ్యాలని మూలికల ద్వారా మందులుగా ఇస్తాము, అంటే సప్లిమెంట్స్ కిందకి వస్తాయి ఇవి. తర్వాత వచ్చేసేసి నాభి చికిత్స, శరీరాన్ని సమస్థితికి తేవడమే నాభి చికిత్స. ఇవి 2 చేసిన తర్వాత కూడా శరీరం అస్థిర స్థితిలో ఉంటుంది, మసిల్స్ ప్రాపర్ స్థితిలో ఉండదు, వాటికి మనం చేసేది కైరోపాట్రిక్ సంవహన క్రియ.
అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే బాడీని బ్యాలెన్స్ చేయాలి. బాడీని బ్యాలెన్స్ చేసిన తర్వాత శరీరానికి కావాల్సిన పోషక తత్వాలు ఇవ్వాలి. ఇలా ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి, శరీరం అనేది ఆటోమేటిక్లీ క్యూర్ అయిపోతుంది. ఇక్కడ మనం చేసేటి బేసిక్ ఏంటిది, ఫస్ట్ బాడీ బ్యాలెన్సింగ్, బాడీని శుద్ధి చేయడము, తర్వాత వచ్చేసి బాడీకి కావాల్సిన పోషణ ఇవ్వడము, అండ్ రెగ్యులర్గా నువ్వు చేసే ఏవైతే థింగ్స్ ఉన్నాయో, యోగా ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో, ఎక్సర్సైజులు ఉన్నాయో, వాటిని మీరు రొటీన్గా మీరు చేసేసుకున్నారంటే శరీరం ఆటోమేటిక్లీ క్యూర్ అయిపోయినట్టే కదా. అంటే మీ దగ్గర వైద్యాన్ని తీసుకుంటున్నప్పుడు ఆహారం విషయంలో కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టైల్ విషయంలో కానివ్వండి, ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలంటారు? అయితే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము ఆలసత్వం ఉన్న వాళ్ళు మాత్రం రావద్దు. ఓకే. శరీరము మంచిగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి అనేసి అనుకున్న వాళ్ళు మాత్రమే రావాలి. అయితే దీనికి ఏం చేయాల్సి వస్తుంది అనేసి అంటే నిత్య జీవితంలో మీరు చేసే విధానాల లోపల కొన్ని మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. అంటే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలుగుతారో అప్పుడు మీరు 100% ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు. లేకపోతే మీ చేతిలో ఎంత డబ్బులున్నా, మీకు ఎంతమంది చుట్టాలున్నా, మీరు ఎంత పెద్ద మంచి పొజిషన్లో ఉన్నా, మీరు లేని పొజిషన్లో ఉన్నా, ఏదున్నా కానీ హెల్త్ లేకపోతే మాత్రం జీవనం లేదు. అందుకోసము శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడము, శరీరానికి కావాల్సినంత పోషణ ఇవ్వడము, శరీరానికి కావాల్సినంత స్పిరిచువల్ లోపల మెంటల్లీ బ్యాలెన్స్ అవ్వడము, అండ్ ఫ్యామిలీ పరంగా బ్యాలెన్స్ అవ్వడము, ఇవన్నీ గైడ్ చేస్తారు మీరు 100%. ఓకే. ఈ విధంగా మీరు ఒకవేళ చేసుకున్నారనుకోండి, ఆ యొక్క రోగి యొక్క ఆరోగ్యం 100% సెట్ చేసినట్టే. అయితే ఇక్కడ మేము ఏం చెప్తున్నాం, మేము మెయిన్గా ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ ఈ 3 పద్ధతుల లోపల మనిషిని సెట్ చేసామనుకోండి, ఆటోమేటిక్లీ మనిషి క్యూర్ అయిపోయినట్టే కదండి. ఈ 3 తప్పించి ఇంకేమున్నాయి చూసుకోండి ఒకసారి. మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ, ఈ 3 కదా. ఈ 3 లోపల ఏది తక్కువైనా కానీ అనారోగ్యంగా ఉన్నట్టే లెక్క. చూసుకోండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.